తిరుమల నకిలీ నెయ్యి కుంభకోణంలో కేవలం డబ్బు మాత్రమే కారణం కాదని, తిరుమల ప్రతిష్టని, పవిత్రతని దెబ్బతీసే కుట్ర ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ అసెంబ్లీలో తిరుమల నకిలీ నెయ్యిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుండి జగన్ హయాం దాకా తిరుమల విషయంలో జరిగిన ఘోరాలను ప్రస్తావించారు. తిరుమల శ్రీవారి నిధులతో ఏర్పాటైన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి, పద్మావతి యూనివర్సిటీకి రాజశేఖర రెడ్డి క్రైస్తవులను వీసీలుగా నియమించారని చంద్రబాబు గుర్తు చేశారు. ఒక టీటీడీ చైర్మన్ కూతురికేమో క్రైస్తవ సాంప్రదాయంలో పెళ్లి చేశారని, ఇంకో టీటీడీ చైర్మన్ భార్య బైబిల్ పట్టుకుని తిరుగుతుంది అని, ఇలాంటి వాళ్ళని చైర్మన్లుగా నియమించడం కుట్ర కాదా అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 2019 నుండి 24 మధ్య 20 కోట్ల లడ్డూలను నకిలీ నెయ్యితో తయారు చేశారని సీబీఐ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపిన సిట్ స్పష్టం చేసింది అని చెప్పారు. దీనిపై సిట్ ఛార్జిషీట్ దాఖలు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే టీటీడీ చేపట్టవలసిన చర్యలను కూడా సిట్ చెప్పిందని, ఆ రిపోర్ట్ ని టీటీడీకి పంపామని చంద్రబాబు తెలిపారు. ఈ మొత్తం కుట్ర వెనుక ఎవరున్నారు, ఎందుకు ఈ కుట్ర చేశారు అనే విషయాలను తేల్చేందుకే ఏకసభ్య కమిటీని నియమించామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.